రాథోడ్ కమల్ సింగ్ సర్పంచ్ మరియు టీఆర్ఎస్ ఎక్స్ మండల్ కన్వీనరు సాబ్లే కైలాస్ గారు, సీనియర్ నాయకులు సాబ్లే కేవల్ సింగ్ గారు, వైస్ ప్రెసిడెంట్ మరి ఎందరో ఎస్సీలు ఈరోజు వర్గీకరణ పోట్లాడి అసలు బాసిర్లు. మరి బీఆర్ఎస్ వెంటనే ఉల్టా మాట్లాడడం మొదలు పెడతారు. ఎందుకంటే ఆ ఫలాలు ప్రజలు సంతోషంగా స్వీకరించకూడదు అనేది వాళ్ళ కుట్ర. వాళ్ళు చేయండి మేము ఇంకోళ్ళు చేయొద్దు అనేది వాళ్ళ కుట్ర. ఇవాళ అందుకనే బీసీ కులగానే అంత పగడ్బందీగా చేసినా కూడా కాదు కాదు అని అంటారు. అయ్యా అబద్ధానికి పుట్టింది బీఆర్ఎస్ అని నేను అంటాను. ఎందుకంటే 10 ఏళ్ళలో చేసింది లిమ్కా బుక్ కోసం రికార్డు కోసం పంపిన తప్ప ఏ గవర్నమెంట్ నివేదికలలో పెట్టలే, ఎక్కడ అసెంబ్లీలో పెట్టలే, ఏ సైట్లో పెట్టలే. కానీ ఈరోజు ఇల్లు గవర్నమెంట్ అధికారులు పోయి తీసుకొచ్చిన సర్వేను తప్పు పట్టించి బీసీలలో ఒక ఆందోళన క్రియేట్ చేసి ఆ యొక్క వాళ్ళ యొక్క సమస్యల మీద వీళ్ళు రాజకీయం చేయాలనిపిస్తుంది. బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఇవాళ దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రం చేయాల్సి వస్తుందని చెప్పి వాటిని అమలు కాకుండా చేసే కుట్రలో భాగంగానే ఇది తక్కువ ఉందని, ఇది తప్పు ఉందని ఇట్లాంటి డ్రామాలు బీజేపీ బీఆర్ఎస్ కలిసి చేయిస్తున్నారు. అందుకనే ప్రజలారా ఆలోచించండి. మొదటి నుంచి కూడా అట్టడుగు వర్గాలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఇవాళ సంక్షేమ రాజ్యాన్ని నడిపించేది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున పార్టీలోకి కూడా జాయిన్ అవ్వడానికి వచ్చినందుకు సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. లేట్ అయింది వాస్తవానికి. ఇవాళ మేము మరి ముఖ్యమంత్రి గారి దగ్గర సమావేశం ఉండడంతో అక్కడే జాయిన్ కావాలి, కానీ వారు మరి చాలా సేపు మన పార్టీకి సంబంధించినటువంటి విషయాలు, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి సమస్యలు, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఇవన్నీ డిస్కషన్ చేయడంతో కొద్దిగా లేట్ అవ్వడం జరిగింది. మా వాళ్ళు ఎవరు ఏమనుకోతే తప్పకుండా సీఎం గారిని మళ్ళీ కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అందరికీ అవుతుంది. ఇవాళ కాకుండా రేపిస్తాం. మాకు 4 ఏళ్ళ టైం ఉంది. నువ్వు 10 ఏళ్ళు ఇచ్చుంటే ఆయన ఎందుకు అక్కడ దాకా ఆ పరిస్థితి వచ్చేది? దాని వెనుక కూడా వాళ్ళే ప్రేరేపించడం, ఇట్లా చేయండి, గలాట చేయండి, నీకు చేతగాలే, నువ్వు ఇయ్యలేదు. మేము ఇస్తామని గ్రామ సభలు పెట్టాం, ప్రజల ముందటనే సెలక్షన్ అవుతుంది. ఇలాంటివి కూడా నీచమైన రాజకీయాలు మానుకోండి. రైతు భరోసా కూడా మేము వేస్తున్నాము. నిన్నటి నుంచి మొన్న కొన్ని పడ్డాయి, నిన్నటి నుంచి వేస్తున్నాము. వాళ్ళు వస్తలేదు ప్రత్యేకంగా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకున్నారు. అబద్ధం అనేది కొంతకాలం పోతే కానీ అంతకాలం అందరినీ ఎప్పుడు మోసం చేయలేదు. వాస్తవాలు ప్రాక్టికల్గా పబ్లిక్ అర్థమవుతుంది. మేము చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం. మీకు అధికారం పోయినంత మాత్రాన అక్కసంతా ఇతరుల సమస్యలను అడ్డం పెట్టుకొని ఆ సమస్యలకు కారణం మీరేనయ్యా. మీరు 10 ఏళ్లలో పరిష్కరించుంటే ఆ సమస్యలు ఇంతగానం జట్లంగా ఎందుకుండు?